హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది, వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా అందరూ ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఈ వ్యక్తి మీ గురించి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, తన సిచ్యువేషన్ ఏంటి, మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది, ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఈ ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీ పర్సన్ నేమ్ని 3 times మనసులో తలుచుకోవడం వల్ల ఈ వీడియో మీకు బాగా కనెక్ట్ అవుతుంది. కింగ్ ఆఫ్ కప్స్, మీ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట. చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నప్పటికీ కూడా బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, బాటమ్ ఆఫ్ ద డెక్ 9 of Wands. ఈ వ్యక్తి ఎంత బోర్డన్గా ఫీల్ అవుతున్నా కూడా ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో తన లైఫ్లో ఈ వ్యక్తి చాలా భారాన్ని మోస్తున్నారు, చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు. నిజానికి అంటే మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా తన్ని తను డిపెండ్ చేసుకుంటూ ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో ఏ విధంగా అయితే ఉంటున్నారో అది ఈ వ్యక్తికి చాలా భారంగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి వ్యక్తి బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ, అంటే కింగ్ ఆఫ్ కప్స్లా కనిపిస్తున్నప్పటికీ తన ఎనర్జీస్ అనేది చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. ద వరల్డ్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, కప్స్ ఎనర్జీ కరకాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. పెంటికల్స్ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. 7 of Swords మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ సోర్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, 4 of కప్స్, ద హెర్మిట్, 3 of swords. మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్లో చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ అయితే అసలు ఏమీ బాగాలేదు అనేది కనిపిస్తుంది అనమాట. అంటే మీతో లైఫ్ అనేది ఎప్పుడైతే ఎండ్ చేశారో, లేదంటే మీతో ఇక్కడ కమ్యూనికేషన్ అనేది స్టక్ చేయడం కానీ, రిలేషన్ పరంగా ఏదైనా కూడా ఈ వ్యక్తి ప్రజెంట్ ఎనర్జీస్లో స్టక్ చేసింది ఏదైతే ఉందో, మీ మధ్య ఏదైతే జరుగుతుందో ఆ సిచ్యువేషన్స్ వల్ల ఈ వ్యక్తి హ్యాపీగా లేరు. అంటే బయటికి కింగ్ ఆఫ్ కప్స్లా బిహేవియర్ చేస్తున్నారు, కానీ ఈ వ్యక్తి నిజానికి హెర్మెట్, 3 of Swords, 9 of Wands ఈ ఎనర్జీలో ఉన్నారనమాట ఈ వ్యక్తి. అంటే మీ నుంచి 4 of Cups మూవ్ ఆన్ అయిపోయినప్పటికీ కూడా తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ వ్యక్తి హ్యాపీగా లేరు. ఇక్కడ చూస్తున్నారు కదా, కింగ్ ఆఫ్ సోర్స్, క్వీన్ ఆఫ్ సోర్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ సోర్స్, కింగ్ ఆఫ్ సోర్స్. అంటే తన లైఫ్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్, అంటే మీ మధ్య మీరు ఫ్రెండ్స్ అయితే
మీరు విడిపోవడానికి ఎవరైతే కారణమై ఉన్నారో ఆ వ్యక్తి, లేదు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు దూరంగా ఉండడానికి మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సా లేదంటే వేరే అదర్ పర్సనా, అంటే రొమాంటిక్ పర్సనా, ఎవరైనా కూడా అవ్వచ్చు. అంటే మీ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడానికి ఎవరైతే థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు అని చెప్పి అర్థం చేసుకోండి. వాళ్ళ వల్ల ఇప్పుడు మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్లో హ్యాపీగా అయితే లేరు అనేది మనకి కనిపిస్తుంది ఈ ఎనర్జీలో. అంటే మీ పర్సన్కి ఆ వ్యక్తికి కూడా ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్స్, కింగ్ ఆఫ్ సోర్స్, అంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి అన్నమాట. 7 ఆఫ్ సోర్స్, ఇద్దరి మధ్య కూడా ఏవి కూడా సెట్ అవ్వట్లేదు. కప్స్ ఎనర్జీ, సోర్స్, పెంటికల్స్, 8 ఆఫ్ సోర్స్, టెంపరెన్స్, 6 ఆఫ్ wands, ఏస్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ సోర్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ wands, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి ఎనర్జీ అనేది వర్తిస్తుందన్నమాట. ఇక్కడ చాలా వరకు మీ పర్సన్ గురించి మీరు, అంటే మీ పర్సన్ మీ ప్రపంచం అనే విధంగా మీరు పాస్ట్లో ఈ వ్యక్తి విషయంలో ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట. అంటే మీ పర్సన్ విషయంలో మీరు, అంటే మీ లైఫ్, మీ కెరియర్ ఏదైనా కూడా తన తర్వాతే అనే విధంగా మీరు మీ పర్సన్ విషయంలో హోప్స్ పెట్టుకున్నారనమాట. అంటే తన విషయంలో మీరు అంత అన్కండిషనల్ లవ్ అనేది చూపించారు అనేది కనిపిస్తుంది. అంటే మీ పర్సనే మీ ప్రపంచం అనే విధంగా మీరు ఉన్నారు. అంటే చాలా జెన్యున్గానే మీ రిలేషన్ విషయంలో మీరు ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట. బట్ ఇలాంటి వ్యక్తి, అంటే మీరు మీ సర్వస్వం మీ పర్సనే అని చెప్పి మీరు మీ ప్రపంచం అని చెప్పి అనుకుంటున్నప్పటికీ కూడా మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అనేది మనకి ఈ ఎనర్జీలో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఈ వ్యక్తి తన బిహేవియర్ వల్ల ఇక్కడ 3 ఆఫ్ సోర్స్, అంటే మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి ఉంచడం కానీ, అంటే తన మాటలతో ఈ వ్యక్తి మిమ్మల్ని గాయపరచడం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఈ ఎనర్జీలో. అంటే మిమ్మల్ని హర్ట్ చేసి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో పెట్టి ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. ఇక్కడ ఆ ఎనర్జీ కనిపిస్తుంది. బట్ ఈ వ్యక్తి ఏదైతే బిహేవియర్ చేశారో ఇక్కడ 4 ఆఫ్ కప్స్, అంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో ఆ కారణం చేత మీరు ద హెర్మిట్, అంటే ఈ విధంగా మీరు మీ లైఫ్లో ఒంటరితనం అనేది ఎక్కువగా చూసారనమాట. అంటే మీరు చాలా నిరాశతో చాలా ఒంటరి వారిగా ఫీల్ అయ్యారు అనేది కనిపిస్తుంది. నిద్ర లేని రాత్రుల్ని ఎక్కువగా గడిపారు. ఈ వ్యక్తి మీకు ఏదైతే బాధ మిగిల్చారో ఆ బాధ వల్ల అనేది మనకి ఈ ఎనర్జీలో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ద హెర్మిట్ ఎనర్జీలో మీరు ఈ వ్యక్తి ఏదైతే 4 ఆఫ్ కప్స్, అంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో దానివల్ల 3 ఆఫ్ సోర్డ్స్, అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు మీరు. ఎందుకు ఇక్కడ మీ పర్సనే మీ ప్రపంచం అనుకున్నారు, కానీ ఈ వ్యక్తి కొంచెం కూడా మిమ్మల్ని పట్టించుకోకుండా మీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకుండా 4 ఆఫ్ కప్స్లా ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ, లేదు అంటే ఇక్కడ ఎవరో ఒక పర్సన్ మాటలు వినడం కానీ ఇలా చేశారనమాట. అంటే మిమ్మల్ని పూర్తిగా గాయపరిచి మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు ఈ వ్యక్తి. మీరు 3 ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ద హెర్మిట్, అంటే ఒంటరిగా మీ లైఫ్ అనేది లీడ్ చేయడం అనేది కనిపిస్తుంది ఇక్కడ. అంటే మీ ప్రపంచం అనుకున్న వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారు. ఆ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే బయటికి మీరు స్ట్రాంగ్గా ఉన్నా కూడా కింగ్ ఆఫ్ కప్స్, అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ బయటికి స్ట్రాంగ్గా ఉన్నా ఎలా అయితే ఎమోషనల్ అవుతున్నారో మీరు కూడా మీ పర్సన్లా, అంటే బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా లోపల చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట ఇప్పటికీ కూడా. అంటే మీరు ఎక్కువగా మేనిఫెస్టింగ్ చేసుకోవడం కానీ, అంటే మీ లైఫ్లో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి, మిమ్మల్ని ఎందుకు మీ పర్సన్ అర్థం చేసుకోలేదు,
మీ పర్సనే మీ ప్రపంచం అని చెప్పి మీరు నమ్మినా కూడా ఈ వ్యక్తి ఎందుకు మిమ్మల్ని మోసం చేశారు అని చెప్పి మీరు ఇక్కడ ఎక్కువగా దేవుణ్ణి అడగడం కానీ, మీకు అర్థం కాక ఈ వ్యక్తి ఎందుకు అలా బిహేవియర్ చేశారు అని చెప్పి మీకు అర్థం కాక చాలా ఎమోషనల్ అవ్వడం కానీ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పటికీ కూడా మీరు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నప్పటికీ కూడా, అంటే బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా లోపల మీకు చాలా విపరీతమైన ఎమోషనల్గా మీరు చాలా బాధపడుతున్నారు అనేది కనిపిస్తుంది. చాలా క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ దొరక్క ఒక అయోమయంలో ఉన్నారు అనేది కూడా మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. బట్ ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి పాస్ట్లో మీ విషయంలో ఈ వ్యక్తి ఏదైతే బిహేవియర్ చేశారో ఆ బిహేవియర్ని తలుచుకుంటూ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలా ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఈ వ్యక్తి తన తప్పుని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారు, చాలా పశ్చాత్తాపంగా ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. అంటే తనలో తనే కుమిలిపోతున్నారు ఈ వ్యక్తి. బయటికి కింగ్లా కనిపిస్తున్నప్పటికీ ఇక్కడ మేల్ ఎనర్జీ అయినా లేదు అంటే ఫీమేల్ ఎనర్జీ అయినా కూడా ఈ వ్యక్తి కింగ్లా కనిపిస్తున్నప్పటికీ కూడా తను లోపల చాలా భారాన్ని మోస్తున్నారు, చాలా పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ వల్ల మీరు ఏదైతే బాధ అనేది ఫేస్ చేశారో, ఏ బాధ అయితే మీరు అనుభవించారో దానికి ఆ కర్మ ఫలం అనేది మీకు దక్కబోతుంది అనేది కనిపిస్తుంది అనమాట. అంటే మళ్ళీ మీరు చాలా హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేసే అవకాశం అనేది మీకు దొరకపోతుంది. ఎందుకంటే మీరు మీ పర్సన్ విషయంలో చాలా పేషెన్స్గా ఎదురు చూసారు. మీరు ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నా, ఎంత హెర్మెట్ పొజిషన్లో ఉన్నా కూడా, అంటే ఒంటరి పొజిషన్లో ఉన్నా కూడా మీరు మీ పర్సన్ విషయంలో మీరు చాలా ఓపికతో ఇప్పటి వరకు కూడా మీ రిలేషన్ విషయంలో ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట. దానివల్లే ఇక్కడ మీ ఓపికకి తగ్గట్టు మీకు ఆ సక్సెస్ అనేది దొరకపోతుంది. 6 ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ పర్సన్ యాక్షన్ తీసుకుని రిలేషన్ పరంగా స్టాండ్ తీసుకోబోతున్నారు అనే ఎనర్జీ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వేరే వారి లైఫ్లోకి వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇక్కడ నిజానికి. ఏస్ ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ కప్స్ అంటే మీ ఎమోషన్స్ని పట్టించుకోలేదు ఈ వ్యక్తి. అంటే చాలా ఈగోతో ఈ వ్యక్తి మీరు ఏమైపోయినా పర్వాలేదు, మీ ఎమోషన్స్తో తనకు అనవసరం ఇలా అనమాట. ఇలా ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్ళినట్టు మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఎనర్జీలో. పేజ్ ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ కప్స్ అంటే వేరే అదర్ పర్సన్స్ లైఫ్లోకి ఈ వ్యక్తి అట్రాక్షన్తో వెళ్ళొచ్చు, లేదంటే వేరే అదర్ ప్రాబ్లమ్స్తో వెళ్ళొచ్చు, లేదు అంటే తను మిమ్మల్ని దూరం పెట్టడానికి వేరే రీజన్స్ ఉండొచ్చు. ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి అంటే వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేసే కొద్దీ వాళ్ళు ఎలాంటి వారు అనేది ఈ వ్యక్తికి తెలుస్తుంది అన్నమాట. అంటే ఈ కాలం అనేది వాళ్ళ నిజ స్వరూపాలని బయట పెడుతుంది, చూపిస్తుంది అనమాట. అంటే వాళ్ళ అసలు నిజాన్ని ఈ వ్యక్తికి చూపిస్తుంది ఇక్కడ కాలం. మీరు లేని లోటు ఏమిటి అనేది ఈ వ్యక్తికి ప్రతి క్షణం కూడా అర్థమవుతుంది అనమాట, తెలియజేస్తుంది డివైన్. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు, మీ గురించి పట్టించుకోలేనట్టు బయటికి కనిపిస్తున్నప్పటికీ కూడా తన లైఫ్లో తను ఏది కోల్పోయారు అనేది ఈ వ్యక్తికి తెలుసు కనుక. అంటే ప్రజెంట్ ఈ వ్యక్తి 8 ఆఫ్ సోర్డ్స్ అంటే ఒక మానసికంగా బందీ అయిపోయారు అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఒక జైలులో ఉన్నట్టుగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. అదర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నా కూడా మీరు లేని లోటు ఈ వ్యక్తికి ఎక్కువగా తెలుస్తుంది. అంటే ఈ వ్యక్తి మీతో గడిపిన ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వ్యక్తికి గుర్తొస్తున్నాయి అన్నమాట.
మీరు మీ పర్సన్ విషయంలో చూపించిన అన్కండిషనల్ లవ్ ఏదైతే ఉందో అది ఈ వ్యక్తికి గుర్తొస్తుంది, ఈ వ్యక్తిని వెంటాడుతుంది అనమాట. 8 ఆఫ్ సోర్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ వ్యక్తి బందీ అయిపోయినా కూడా మానసికంగా ఈ వ్యక్తి ఒక జైలులో ఉన్నట్టు ఫీల్ అవుతున్నా కూడా తను మీతో గడిపిన ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా పాజిటివ్గా అనిపిస్తున్నాయి ఈ వ్యక్తికి. అంటే ఈ వ్యక్తి ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉన్నారనమాట. తను ఆలోచించే కొద్దీ మీతో గడిపిన ఆ క్షణాలు, మీతో గడిపిన ఆ లైఫ్ ఏదైతే ఉందో అదే తనకి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది మీలాంటి జెన్యూన్ పర్సన్ని ఎలా మోసం చేశాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి ఇంత పశ్చాత్తాపంగా ఫీల్ అవుతున్నారనమాట. 3 ఆఫ్ సోర్స్ చాలా రిగ్రెట్ ఫీలింగ్తో, చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కనిపిస్తుంది. చాలా పశ్చాత్తాపంతో ఈ వ్యక్తి కుమిలిపోతున్నారు. అంటే ఈ వ్యక్తి నైట్ నిద్రపోవడానికి ట్రై చేసినా, లేదు అంటే తను ఒంటరిగా ఉన్న క్షణాలలో కూడా ఈ వ్యక్తికి మీరు ఏడ్చిన ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వ్యక్తి కళ్ళ ముందుకి కనిపిస్తున్నాయి అన్నమాట. కింగ్ ఆఫ్ కప్స్. అందుకే ఈ వ్యక్తి ఇంత ఎమోషనల్ అవుతున్నారు. అంటే మీ పర్సన్ విషయంలో మీరు ఎమోషనల్ అయిపోయి మీ ఫీలింగ్స్ని, మీ ఎమోషన్స్ని షేర్ చేసుకోవడం కానీ, కళ్ళంట నీళ్లతో అంటే ఏడుస్తూ ఈ వ్యక్తితో మాట్లాడటం కానీ ఏదైతే చేశారో అవన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తి కళ్ళ ముందు కదులుతున్నాయి అన్నమాట. కాబట్టి ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ వ్యక్తి మీకోసం అంటే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అనేది కనిపిస్తుంది. అంటే మీరు మీ పర్సన్ విషయంలో ఏదైతే బాధ ఫేస్ చేశారో ఆ బాధకి తగిన ప్రతిఫలం అనేది మీకు దక్కబోతుందన్నమాట. మీరు పడ్డ ఆ వేదన ఏదైతే ఉందో, మీరు అంటే ఎక్కువగా ఏడవడం కానీ, ఈ వ్యక్తి గురించి చాలా ఎమోషనల్ అయిపోయి ఈ వ్యక్తిని ప్రాధేయపడడం కానీ, ఏస్ ఆఫ్ కప్స్ బ్రతిమలాడుకోవడం కానీ ఇలా ఏదైతే చేశారో అంటే మీ వైపు నుంచి మీరు ఎప్పుడు కూడా అన్కండిషనల్ లవ్ అనేది ఈ వ్యక్తికి చూపించారు. ఎప్పుడు కూడా మీరు స్వార్థం అనేది చూసుకోలేదు. మీ పర్సనే మీ లైఫ్ అనే విధంగా, మీ ప్రపంచం అనే విధంగా మీరు ఉన్నారు. కాబట్టే ఇప్పుడు మీకు న్యాయం జరగబోతుందన్నమాట. మీరు బాధపడ్డ ఆ ప్రతిదీ కూడా ఈ వ్యక్తికి రివర్స్లో మళ్ళీ తనకి ఆ బాధ అనేది తనకి తగులుతుంది. అది ఏ రకంగా అయినా కూడా తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల. కాబట్టి ప్రజెంట్ ఎనర్జీస్లో వాళ్ళతో ఉన్నా కూడా ఈ వ్యక్తి ఇలా ఒంటరిగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర మీ పర్సన్ 8 ఆఫ్ సోర్స్లా బందీ అయిపోయారు. అంటే వాళ్ళతో ఈ వ్యక్తి లైఫ్ అనేది ఒక జైలులా ఉంది అనేది ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట. కింగ్ ఆఫ్ సోర్స్ అంటే వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే మీ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో అదే రకమైన పరిస్థితులు ఇప్పుడు మీ పర్సన్ ఎదుర్కొంటున్నారన్నమాట అదర్ పర్సన్స్ వల్ల. అంటే మీరు బాధపడ్డారు కాబట్టి ఈ వ్యక్తి కూడా బాధపడాలి అని కాదు, కానీ ఇక్కడ ఎనర్జీలో మీరు ఏదైతే బాధ అనేది ఫేస్ చేశారో అలాంటి బాధ అనేది మళ్ళీ ఈ డెస్టినీ అనేది ఈ వ్యక్తికి వచ్చేలా చేశారనమాట. అప్పుడే ఈ వ్యక్తికి మీ వాల్యూ ఏంటి అనేది అర్థం అవుతుంది. కాబట్టి ఈ వ్యక్తి కూడా అదర్ పర్సన్స్ వల్ల హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం కానీ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇప్పుడు ఈ వ్యక్తి తన తప్పు అనేది తెలుసుకుంటున్నారు. తన తప్పు అనేది తనకి తెలియజేయాలి అంటే ఈ వ్యక్తి కూడా మీరు ఏదైతే బాధపడ్డారో అదే బాధ అనేది ఈ వ్యక్తి కూడా ఫీల్ అవ్వాలి, ఈ వ్యక్తికి కూడా తెలియాలి. కాబట్టి డివైన్ ఆ బాధ అనేది ఈ వ్యక్తికి తెలిసేలా చేశారనమాట. ఆ బాధ అనేది ఈ వ్యక్తి అనుభవిస్తేనే మీ వాల్యూ అనేది తెలుస్తుంది. కాబట్టి ఎందుకంటే మీరు చాలా వరకు మేనిఫెస్టింగ్ అనేది చేసే ఉంటారు ఇక్కడ. అంటే దేవుణ్ణి మీ పర్సన్ మీకు ఎందుకు అన్యాయం చేశారు, మీరు అంత అన్కండిషనల్ లవ్ అనేది ఈ వ్యక్తి విషయంలో చేస్తే మీకు 3 ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, మోసం ఎందుకు ఎదురయ్యింది అని చెప్పి మీరు మీలో మీరే చాలా క్వశ్చన్స్ వేసుకుని ఉండొచ్చు ఇప్పటి వరకు కూడా. అంటే మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోవచ్చు.
మీకు న్యాయం జరుగుతుందా లేదా ఎలా అని చెప్పి. కాబట్టి మీరు ఏదైతే మిమ్మల్ని అంటే మీరే ప్రశ్నించుకున్నారో, లేదు అంటే ఇక్కడ దేవుణ్ణి ప్రశ్నించారో, మీకు ఆ దేవుడు అవన్నీ కూడా విని మీకు న్యాయం చెయ్యాలి. మీకు న్యాయం చెయ్యాలి అంటే ఆ వ్యక్తి లైఫ్లో అలాంటి పరిస్థితులను కల్పించాలి అని చెప్పి, అలాంటి పరిస్థితులు అంటే వేరే అదర్ పర్సన్స్ వల్ల కూడా మీ పర్సన్ కూడా 3 of Swords ఎనర్జీలోకి వెళ్ళే విధంగా చేసి వాళ్ళతో లైఫ్ అనేది ఈ విధంగా బందీ అయిపోతుంది, వాళ్ళతో ఉంటే లైఫ్ అనేది ఇలా ఉంటుంది అని చెప్పి, మీతో ఉన్న లైఫ్ పాజిటివ్గా ఉంటుంది అని చెప్పి అర్థమయ్యేలాగా చేశారు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి 6 of Wands అంటే యాక్షన్ తీసుకుని మీ దగ్గరికి వచ్చి మళ్ళీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ తను ఏదైతే ఫేస్ చేస్తున్నారో, తను ఎమోషనల్గా ఏదైతే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారో, దానివల్ల ఈ వ్యక్తి తన తప్పుని తెలుసుకుని చాలా పశ్చాత్తాపంతో 6 of Wands అంటే యాక్షన్ తీసుకుని మళ్ళీ రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి అనే విధంగా ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి అనేది కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ క్షమించమని చెప్పి మిమ్మల్ని అడగబోతున్నారనమాట. మిమ్మల్ని మీ పర్సన్ అంటే మీ దగ్గరికి వచ్చి క్షమించమని చెప్పే రోజు అనేది రాబోతుంది. మీరు ఇప్పటి వరకు ఎంత పేషెన్స్గా ఎదురు చూసారో దానికి మీకు సక్సెస్ అనేది దక్కబోతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి జస్ట్ మీకు అంటే సారీ అడిగి ఈ వ్యక్తి తన లైఫ్లో తను మళ్ళీ వెళ్ళిపోవడం కానీ, తన లైఫ్ అనేది తను లీడ్ చేయడం కానీ జరగదన్నమాట. ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చారు అంటే తను చాలా వరకు మనస్ఫూర్తిగా తన తప్పుని యాక్సెప్ట్ చేసుకుని అన్కండిషనల్ లవ్తో ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు. ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి. ఇలాంటి ఎనర్జీస్ తోటే ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారన్నమాట. అంటే తన తప్పుని సరిదిద్దుకుని ఇలా రావాలి అని చెప్పి ఈ వ్యక్తి డిసిషన్ తీసుకున్నారు. అంటే ఈ వ్యక్తి ఈసారి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే కనుక తను పాస్ట్లో ఎలా ఉండేవారు అలాంటి బిహేవియర్తో కాకుండా మీ విషయంలో అన్కండిషనల్ లవ్తో ఈ వ్యక్తి జెన్యూన్గా మారి మీ లవ్ అంటే మీ ప్రేమ గొప్పతనం అనేది తెలుసుకుని తన ఈగోని పక్కన పెట్టి మీ దగ్గరికి అయితే వస్తారనమాట. ఎందుకంటే మీ ఓపిక మీకు మీ పర్సన్పై ఉన్న లవ్ ఏదైతే ఉందో అదే మీ పర్సన్ ప్రజెంట్ ఇంత పశ్చాత్తాపంగా ఫీల్ అయ్యి తన ఈగోని పక్కన పెట్టేలా చేసింది అనేది మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే మీరు, మీ మధ్య ఉన్న ఆ డిఫరెన్స్, మీరు ఎంత జెన్యూన్ పర్సన్, తన లైఫ్లో ఉన్న వాళ్ళు కింగ్ ఆఫ్ సోర్స్ అంటే ఆర్గ్యుమెంట్ చేసే వ్యక్తి. ఇవన్నీ కూడా ఈ వ్యక్తి తెలుసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి అని చెప్పి డెసిషన్ అనేది తీసుకున్నారు అనేది కనిపిస్తుంది. ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ వ్యక్తి మళ్ళీ మీతో కమ్యూనికేషన్ ఎలా చేయాలి, మళ్ళీ మీ లైఫ్లోకి ఏ విధంగా రావాలి, కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఇలా అన్నమాట. మీకు సారీ ఎలా చెప్పాలి, ఇలా ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత పాస్ట్లో ఈ వ్యక్తిపై మీకున్న ఆ లవ్ అవ్వచ్చు, రెస్పెక్ట్ అవ్వచ్చు, ఏదైనా కూడా నమ్మకం అది మళ్ళీ తిరిగి పొందాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట. మీరు ఇచ్చిన ప్రేమని ఈ వ్యక్తి మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. వ్యక్తి పాస్ట్లో మీ విషయంలో ఏదైతే బిహేవియర్ చేశారో ఇప్పుడు ఆ బిహేవియర్కి సిగ్గుపడి మీ దగ్గరికి వచ్చి లైఫ్ లాంగ్ మీతో లైఫ్ అనేది లీడ్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట. ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఈ వ్యక్తి ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే కనుక లైఫ్ లాంగ్ మీతో తోడు ఉండేలాగా, అంటే మీతో లైఫ్ అనేది లీడ్ చేస్తాను, మీరే తన ప్రపంచం, ద వరల్డ్. అంటే పాస్ట్లో మీరు ఎలా అనుకున్నారు ఈ వ్యక్తి విషయంలోని సేమ్ అలానే ఈ వ్యక్తి అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుని
అంటే మీరు ఎక్కువ ఈ వ్యక్తి తక్కువ, లేదంటే ఈ వ్యక్తి ఎక్కువ మీరు తక్కువ అనే విధంగా కాకుండా ఈ వ్యక్తి మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి, మీకు ప్రామిస్ కూడా చేసే అవకాశం ఉందన్నమాట. అంటే లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను అని చెప్పి అలాంటి ఎనర్జీ కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ. బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ కప్స్. ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే ఈ విధంగా రాబోతున్నారు అనేది కనిపిస్తుంది. త్రీ ఆఫ్ పెంటికల్స్. తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వల్లే మీ పర్సన్కి మీ వాల్యూ అనేది తెలిసింది, మళ్ళీ మీతో కమిట్మెంట్ కోరుకుంటున్నారు ఈ వ్యక్తి. ఏస్ ఆఫ్ సోర్స్. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయంటే ప్రతిదీ కూడా మిమ్మల్ని గమనిస్తున్నారనమాట. ప్రతిదీ కూడా ఈ వ్యక్తి గమనిస్తున్నారు. ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీరు ఎలా ఉన్నారు ఇలా అనమాట. ప్రతిదీ కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇదే జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్ పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెసనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.